హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు techindepth యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో కెమెరా బేసిక్స్లో మనం 4 వీడియోస్ చేయడం జరిగింది. నెంబర్ 1 కెమెరా అంటే ఏంటి, నెంబర్ 2 షటర్ స్పీడ్ అంటే ఏంటి, నెంబర్ 3 ISO అంటే ఏంటి, నెంబర్ 4 అపర్చర్ అంటే ఏంటి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోస్ ఏవి మీరు ఇంకా చూడలేదు అన్నట్లయితే పైన ఐకార్డ్స్లో అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి ఆ వీడియోస్ అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోకల్ లెంత్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఫోకల్ లెంత్ అంటే ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే మన కెమెరాలో ఆప్టికల్ సెంటర్కి సెన్సార్కి ఉన్న మధ్య దూరాన్ని మనం ఫోకల్ లెంత్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి ఆప్టికల్ సెంటర్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక ఫోటో తీసినప్పుడు బయట నుంచి వచ్చి లైటింగ్ రేస్ అన్నీ లోపలికి వచ్చి ఒక పాయింట్లో కలిసి అక్కడి నుంచి మళ్ళీ అవి స్ప్లిట్ అయిపోయి సెన్సార్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. సో మనం ఈ పాయింట్ని ఆప్టికల్ సెంటర్ అని పిలుస్తూ ఉంటాం. మనకి ఈ పాయింట్ నుంచి సెన్సార్ వరకు ఎంతైతే దూరం ఉంటుందో ఆ దూరాన్ని మనం ఫోకల్ లెంత్ అని పిలుస్తూ ఉంటాం. మనకి ఈ ఫోకల్ లెంత్ని బేసిక్గా మిల్లీమీటర్స్లో కొలుస్తూ ఉంటాం. సో మనకి ఈ ఫోకల్ లెంత్కి మన లెన్స్ యొక్క లెంత్తో ఎటువంటి సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక 50 mm లెన్స్ తీసుకున్నట్లయితే ఆ 50 mm లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది మనకి 50 mm ఉంటుంది. సో మనం ఏ కెమెరా యూస్ చేస్తున్నా మనకి ఈ ఫోకల్ లెంత్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది, కానీ ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే, ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ అంటే ఏంటి? ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ అంటే యాక్చువల్ ఫోకల్ లెంత్ ఇంటూ క్రాప్ సెన్సార్. మనకి కెమెరా సెన్సార్స్లో 2 సెన్సార్స్ ఉంటాయి. ఒకటి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్, 2 క్రాప్ సెన్సార్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫుల్ ఫ్రేమ్ బాడీకి మనం 50 mm లెన్స్ పెట్టినట్లయితే మనకి ఫుల్ ఫ్రేమ్ బాడీకి క్రాప్ సెన్సార్ ఉండదు. బేసిక్గా క్రాప్ సెన్సార్ వాల్యూ 1. మనం పైన చెప్పుకున్నట్లు ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ఫోకల్ లెంత్ ఇంటూ క్రాప్ సెన్సార్. సో ఈ విధంగా మనం చూస్తే మనకి 50 mm ఈజ్ ఈక్వల్ 50 mm ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 50 mm. సో అదే మనం క్రాప్ సెన్సార్ బాడీకి 50 mm లెన్స్ పెట్టినట్లయితే ఈ క్రాప్ ఫ్యాక్టర్ అనేది ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం నికాన్ కెమెరాస్ చూసుకున్నట్లయితే నికాన్ కెమెరాస్కి 1.5 ఉంటుంది. అదే మనకి కెనాన్ కెమెరాస్కి అయితే 1.6 ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ క్రాప్ సెన్సార్ బాడీకి 50 mm లెన్స్ పెట్టినట్లయితే మనకి ఈ ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ రావాలంటే యాక్చువల్ ఫోకల్ లెంత్ ఇంటూ క్రాప్ ఫ్యాక్టర్. సో ఈ విధంగా మనకి నికాన్ కెమెరాస్లో అయితే 50 mm ఇంటూ 1.5 అంటే 75 mm. అదే కెనాన్ కెమెరాస్లో అయితే 50 mm ఇంటూ 1.6 80 mm. సో ఈ విధంగా మనకి ఈ యాక్చువల్ ఫోకల్ లెంత్ అనేది మనకి ఏ లెన్స్ తీసుకున్నా ఏ కెమెరా తీసుకున్నా మనకి అది కాన్స్టాంట్గా ఉంటుంది. మనకి చేంజ్ అయ్యేది ఈ ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఈ ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ అనేది మనం ఏ కెమెరా యొక్క బాడీ యూజ్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఫోకల్ లెంత్ అంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.